ఇప్పుడు చూస్తున్న మీరు ఈ టెంపుల్ సాక్షాత్ భక్త కన్నప్ప స్వామివారైన శ్రీకాళహస్తిని మెప్పించి తన మూఢ భక్తితో ఆయన మెప్పించిన గొప్ప భక్తుడి టెంపుల్ ఇది. ఇంచుమించు చాలా 1000 టెంపుల్ మెట్లు పైన ఉంటుంది. శ్రీకాళహస్తి కొండపైన శ్రీకాళహస్తి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి ఇంకా 1000 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా దూరం ఈ టెంపుల్. చాలా దూరం అంటే నా ఉద్దేశం టెంపుల్ పక్కనే ఆనుకుని ఉంటుంది. అన్నదానం దగ్గర నుంచి మన ఈ టెంపుల్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, టెంపుల్ కొంచెం చూసుకుని ఎక్కాల్సి ఉంటుంది. జంతువులు అనేవి ఉంటాయి, కోతులు ఉండొచ్చు, కొన్ని రకాల జంతువులు కూడా ఉన్నాయి, చూసుకుని జాగ్రత్త ఎక్కాలి. టెంపుల్ లోపల మెట్లు ఎక్కిన తర్వాత భక్త కన్నప్ప స్వామివారి భక్త కన్నప్ప లోపల ఉంటారు. చూడండి, లోపల భక్త కన్నప్ప విగ్రహం ఉంటుంది. చూసి అక్కడ ప్రకృతి రమణీయత చాలా బాగుంటుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. చూడొచ్చు, అక్కడ పక్కన శివలింగం ఉంటుంది, శివుడికి అభిషేకం చేయొచ్చు. పైన శివపార్వతులు కైలాసగిరిలో ఉన్నట్టుగా ఇక్కడ శివపార్వతులను పెట్టారు. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న అమ్మదేవుని ఇక్కడ మనం గమనించవచ్చు. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు భక్త కన్నప్ప టెంపుల్ మాత్రం మిస్ చేయకుండా వెళ్ళండి. శ్రీకాళహస్తి టెంపుల్కి ఆనుకునే ఉంటుంది. శ్రీకాళహస్తి అన్నదానం ఎక్కడ జరుగుతుందో ఆ అన్నదానానికి ఆనుకున్న మెట్లు పైనుంచి మనం వెళ్తే కన్నప్ప టెంపుల్ కనిపిస్తుంది. చాలా భక్తిగా ఉంటుంది. చూడగానే స్వామివారిని చూడగానే మనకి చాలా భక్తి వేస్తుంది. ఉంటాను.